హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి దీర్ఘకాల సమస్యలతోటి బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదా? అయితే ఈరోజు నేను మీకు ఒక అద్భుతాన్ని పరిచయం చేయబోతున్నాను. అదే నేచర్ మంత్ర. ఇక్కడ ఎలాంటి మెడికేషన్ లేకుండా జస్ట్ హెల్దీ డైట్, యోగా, మెడిటేషన్ ఇలాంటి న్యాచురల్ వేస్ తోటి ఇలాంటి అన్ని సమస్యలను క్యూర్ చేస్తున్నారంట. అది కూడా వితిన్ మంత్స్లో. మరి ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవడానికి ప్రస్తుతం నేను నేచర్ మంత్రాకి వచ్చేసాను. ఒక్కసారి ఫౌండర్ ప్రభాకర్ గారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రభాకర్ గారు, ఎలా ఉన్నారు? అసలు మీ కథ విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయానండి. అంటే లైక్ ఒక రైతు నుంచి స్టార్ట్ చేసి ఫిలిం డైరెక్టర్ ద్వారా లేకపోతే ఇప్పుడు నేచర్ మంత్ర అని స్టార్ట్ చేసి ఎంతోమంది ప్రజలకి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచి క్యూర్ని అందిస్తున్నారు, అది కూడా ఓన్లీ న్యాచురల్ వేలో. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే ఇప్పుడు మనం చేసేది నేచర్ క్యూరే. నేచర్ నుంచి మాత్రమే మనం ప్రతిదీ కూడా ఎక్కడ వేరే రకంగా మెడిసిన్ కానీ ఇంకేం తీసుకోవడం లేదు. ఈ నేచర్ నుంచి అనేది నాకు ఎట్లా ఇంత గ్రిప్ దొరికింది దీని మీద, ఎలా దీని మీద నేను ఇంత థింక్ చేయగలిగానంటే అక్కడ నేను నేచరే కదా రైతు అంటే. నేను పుట్టి పెరిగింది మొత్తం ఒక అడవి జంతువులు, అట్లాంటి వాతావరణం, వ్యవసాయం, పాములు, ఇట్లా ఇదే నేను పుట్టిన మాది మొత్తం ఫారెస్ట్ ఏరియా. పాత వరంగల్ జిల్లా, ఇప్పుడు భూపాలపల్లి జిల్లా. అట్లా ఉండటం వల్ల ఆ తర్వాత అనుకోకుండా సినిమా వైపు రావటం, ఒక రైతుగా ఉండటం. మ్యాక్సిమం ఆ రైతు అనేది మామూలుగా చేయలేదు నేను. ఒక సందర్భంలో ఎట్లా వచ్చిందంటే అంత రేంజ్కి వెళ్ళాను నేను ఏ పంటలు వేస్తే ఆ పంటలు ఆ ఏరియాలో వేసే పరిస్థితి లాగా వెళ్ళాను నేను. అంటే అంత కష్టపడ్డాను దాని మీద. సరే దాని తర్వాత అనుకోకుండా నేను సినిమా ఫీల్డ్లోకి రావడం జరిగింది. సరే అక్కడ ఏదో కొన్ని రోజులు చేశాను. ఉన్నాయి అవును. అయితే అందులో ఉన్నప్పుడే నాకు చాలా విపరీతమైన సమస్యలు వచ్చినాయి అక్కడ. ఎందుకంటే ఆ పెస్టిసైడ్ కొట్టి కొన్ని చాలా తప్పులు చేసాం అక్కడ తెలియక. వాటి వల్ల విపరీతమైన సమస్యలు వచ్చినాయి. అప్పుడు నాకు ఉపేంద్రతో ఒక సినిమా చేస్తున్నాను 99లో. అప్పుడు దానికి వివి వినాయక్తో కలిసి పనిచేసాం. అప్పుడు ఆయన చెప్పాడు ఒక ఆశ్రమం ఉంటుంది సార్, ఇవన్నీ బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళి అక్కడ జర్నీ స్టార్ట్ అయింది. నా ఎస్డిటీ అనేది ఒక 10 డేస్లో పోవటం, దాని మీద నమ్మకం రావటం, ఆ జర్నీ స్టార్ట్ అయింది 99 నుంచి. ఇక అక్కడ దాంట్లోనే చేసుకుని రావడం కరోనా వచ్చింది. నా బాడీలోనే ఒక నేచర్ క్యూర్ నాలో ఒక భాగం అయినప్పుడు, నాలో ఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఆ వైరస్ ఏం చేస్తుంది? ఎందుకంటే అక్కడ కూడా నాకు అనుభవం ఉంది. వైరస్ని వాటి మధ్య పెరిగాం కదా, పురుగులు, వైరస్ ఇలాంటివి ఉన్నాం కదా. అప్పుడు నాకు ఈజీ, ఎందుకు దాని మీద సఫర్ అవడం అవసరం లేదు, మనం కరెక్ట్గా ఉన్నప్పుడు అని చెప్పి దాన్ని కావాలని తెచ్చుకోవటం, కావాలని వాళ్ళ మధ్య కూర్చొని పీల్చుకొని ఇట్లా తెచ్చుకోవటం. ఎందుకంటే అదేం గొప్పని కాదు, అసలు అది ఏం చేయదని. ఎందుకంటే నేచర్ అంతే. అసలు ముందు నన్ను నేను క్వశ్చన్ టెస్ట్ చేసుకోవాలి కదా, ఇది పని చేస్తుందా, నేచర్ క్యూర్ అయింది, ఆ వైరస్ అక్కడ చంపినప్పుడు ఇది ఎందుకు మనం ఏం చేస్తుంది, ఇంత పెద్ద బాడీని ఇంత వైరస్ ఏం చేస్తుంది అనే దానికి ఉంది నాకు. దాని తర్వాత నేను ఇంకా అది కావాలని తెచ్చుకోవడం, గవర్నమెంట్కి సీఎం దగ్గర నుంచి లెటర్లు రాసిన, అది పెద్ద రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. నమ్మకం లేకపోవచ్చో లేకపోతే వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ తెలియదు. అప్పుడు మళ్ళీ నేను కిష్కింద కాడిన పార్ట్ 2 తీద్దామని కొంత వర్కౌట్ చేసుకున్నాను, అమెరికా వెళ్ళిపోయాను. అప్పుడు అనుకోకుండా ఈ ఆలోచన వచ్చింది నాకు. లోపలైతే ఉంటుంది నాకు, ఇంత అద్భుతాన్ని నేను చెప్పలేకపోతున్నాను. నేను ఇన్ని సమస్యలు తగ్గించుకున్నప్పుడు నాకు 4 సర్జరీలు అయినాయి. అప్పటికే ఇంకా 4 సర్జరీలకి నా బాడీ రెడీ ఉంది. ఆ టైంలో నేను దీంట్లోకి ఎంటర్ అయ్యి ఇంత నేను దాన్ని న్యాచురల్ వేలో ఇన్ని తగ్గినప్పుడు అందరికి ఎందుకు తగ్గకూడదు అనే ఆలోచన వచ్చి నేచర్ మంత్రాన్ని పెట్టి అక్కడ స్టార్ట్ చేసాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఇప్పుడు దాని రూపమే మారిపోయింది. ఇంకా ఈ దీంట్లో మనం మాట్లాడుతున్నాం. చూస్తే లంచ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే మీరు బయట స్టేట్స్, యూకే, అమెరికా కూడా వెళ్తుంది అంటారు. అది ఎట్లా సాధ్యం, అంటే ఎట్లా అవుతుంది ఇదంతా? ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ప్రిపేర్ చేస్తే ఇప్పుడు డెలివరీ బాయ్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఇక్కడ బయలుదేరుతారు. మళ్ళీ ఇది మనం ఎక్కడ నిజాంపేట, ఇది కుకటపల్లి హౌసింగ్ బోర్డు దాటిన తర్వాత నిజాంపేట. ఇది ఈ నిజాంపేట నుంచి ఇప్పుడు బాయ్స్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు, సికింద్రాబాద్ వెళ్తారు. అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది, అక్కడ డెలివరీ బాయ్స్ ఉంటారు. ఈ బాయ్స్ అక్కడికి వెళ్తారు, అక్కడి నుంచి వాళ్ళు ఎల్బీ నగర్ వాళ్ళు వెళ్తారు. మనకి ఇప్పుడు ఇది డైరెక్ట్ డోర్ డెలివరీ. ఇది మనం ప్రిపేర్ చేసి పంపించేది. అంటే బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ 100% నేచర్ మంత్రే పంపిస్తుంది. ఓన్లీ వాళ్ళు ఇంట్లో వాటర్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ పద్ధతి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఎలా పంపిస్తున్నారు, అందరికి అదే డౌట్ ఉంది, ఇది ఎలా సాధ్యం అవుతుంది. ఇది ఎలా సాధ్యం అంటే, ఇది ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే, ఇప్పుడు ఇదంతా చేసి మనం చేసేటప్పుడు ఒక అమ్మాయి షుగర్ విపరీతమైన ప్రాబ్లంలో ఉంది. అమ్మాయి బయటపడి
అది ఒక వైరల్ అవ్వటం ఆ వీడియో. చూసాను. ఆ వీడియో ఎక్కడంటే ఇప్పుడు అసలు షుగర్ అని కొడితే ఆ వీడియో వస్తుంది ఇక. అంత దారుణంగా షుగర్ ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది ఆ వీడియో తోటి. అప్పుడు మనం ఇది ఇక్కడే నడిపించేది కాదు కదా, ఎక్కడికైనా పంపించాలి అనుకొని దాని తర్వాత ఎట్లా మార్చాం అనేది ఇప్పుడు మనం అనుకున్నాం. ఇది మాత్రం ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరితే సికింద్రాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ఎల్బీ నగర్ మిగిలిన సిటీ అంతా వెళ్తుంది. కొంచెం ఒక 20% కాకుండా మిగిలినంతా ఇది వెళ్తుంది. దీన్ని ఎలా మార్చాం, బయటికి ఎలా పంపిస్తున్నాం, పంపించడానికి రీజను ఆ అమ్మాయి ఇన్స్పిరేషన్. ఆ అమ్మాయి తర్వాతనే ఇంతమంది షుగర్ ఉంది, ఇక్కడ ఎట్లా పంపించాలి, ఇక్కడ కాదు కదా, ఎవరైనా ఎక్కడైనా సఫర్ అయినప్పుడు అక్కడికి పోవాలి కదా అని ఎక్కడికైనా పంపించాలని ముందు మన వేరే స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, బెంగళూరు ఇక్కడ స్టార్ట్ చేసాం. ఈలోపు మళ్ళీ అక్కడ యూఎస్ఏ నుంచి మళ్ళీ అక్కడి నుంచి కాల్స్ ముందు నుంచి టచ్లో ఉన్నారు వాళ్ళు, కానీ అప్పుడు ఈ పద్ధతి లేదు. తర్వాత ఈ పద్ధతి వచ్చినాక వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఎట్లా మారుస్తున్నాం అసలు ఆర్డర్లో మనం అన్ని చూద్దాం ఇప్పుడు. సో మార్నింగ్ జ్యూస్ అన్నారు కదా, ఇవన్నీ ఉంటాయా? ఉంటాయమ్మా. ఇది చాలా ఫేమస్ అయింది మార్నింగ్ జ్యూస్ అనేది. మామూలుగా ఇన్ని రకాలు కలపడం అనేది జ్యూస్ తెలియదు ముందు, అయితే మాకు కూడా తెలియదు. ముందు కొంచెం మొదలుపెట్టి అక్కడి నుంచి ఇంకేం కలిపితే మనకి మొత్తం ఆ రోజు సరిపోయేంత విటమిన్స్ మినరల్స్ ఒక రోజు సరిపోయేంత ఎట్లా వస్తాయి, అన్ని న్యూట్రిషన్స్ కలిపి అన్ని దీనికి సంబంధించి సూక్ష్మ పోషకాలు అంటారు కదా, అవన్నీ ఎట్లా వస్తాయి అనేది ఇది ప్లాన్ చేసింది. ఇందులో చూడండి ఎన్ని కలుస్తాయి. ఇక్కడ ఇది పచ్చి ఉసిరి, పచ్చి మామిడి, ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఇది మునగాకు, ఇది సుగరాకు, ఇది వామాకు, ఇది తెల్ల గల్జేరు పునర్నవ అంటారు కదా. ఇవి కంపల్సరీ ఇంటి ముందే మొత్తం వీటిని మనం చెప్తాం కదా ఆర్గానిక్ అని. ఇది ప్యూర్ ఆర్గానిక్, ఏం కొట్టకుండా. కానీ ఇవి మిగిలిన మార్కెట్లో అన్ని కలితే ఉంటాయి, వాటిలో జాగ్రత్తలు తీసుకోవటం మనం. దాని తర్వాత చూడండి ఇవి అయినాయి కదా. తర్వాత ఇది సొరకాయ, ఇది మళ్ళీ కీర, ఇది గుమ్మడికాయ, ఇది మళ్ళీ క్యారెట్, మళ్ళీ ఇది వచ్చేసి బీట్రూట్, టమాటా. ఇప్పుడు ఎప్పుడైనా 10 నుంచి 15 రకాల మధ్యలో మారుతూ ఉంటాయి. కొన్ని అవే ఉంటాయి, మిగిలినవి మారుతూ ఉంటాయి. ఇవి కాకుండా ఫైనల్గా మళ్ళీ ఒక మెడిసినల్ ప్రాపర్టీ దీంట్లో కలిసిద్ది. మళ్ళీ షుగర్ ఉంటే షుగర్ వాళ్ళకి ఇట్లా కలుపుతాం ఫైనల్గా. ఇవి మొత్తం కలిపి ఒక జ్యూస్, అద్భుతమైన జ్యూస్ అంటారు అందరూ. చాలా ఇదే నేచర్ మంత్ర యొక్క రెసిపీ మంత్ర జ్యూస్ అంటారు. అవునవును. ఓకే. సో మీరు ఇప్పుడు అన్నారు కదా, ఈ జ్యూస్ అయితే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే మీరు డైలీ సప్లై చేస్తున్నారు, అంటే లైక్ ఇచ్చేస్తున్నారు. సో కానీ బయట స్టేట్స్ వాళ్ళకి, బయట కంట్రీస్ వాళ్ళకి ఎట్లా పాసిబుల్? అందరికి అదే డౌట్ ఉంది. ఈ జ్యూస్ బాగా గుర్తుపట్టుకుంటున్నారు కదా అందరూ. దానివల్ల వాళ్ళు ఏమడుగుతారంటే ఇది మాకు ఎట్లా పంపిస్తారు, అసలు ఎట్లా సాధ్యం అది, అది ఇంపార్టెంట్ జ్యూస్ కదా అని అడుగుతారు. అది ఇప్పుడు ఏం చేసాం, దీన్ని మార్చే ఎట్లా అనేది మనం ఇప్పుడు అక్కడ చూద్దాం. ఓకే. సో మీరు అన్నదానికి సొల్యూషన్ ఇదే అంటారా? ఇప్పుడు మనకి ఒక డౌట్ ఉంది కదా, అందరికి ఇదే డౌట్ ఉంటుంది కదా. నిజంగా డౌటే అది. ఇప్పుడు అక్కడ ఏం కలిపాం మనం, ఒక సుమారు 10 నుంచి 15, ఎప్పటికి మినిమం 10 మ్యాక్సిమం 15 వరకు ఉంటాయి కదా. ఇప్పుడు వాటిని ఎట్లా తీసుకొచ్చాం పౌడర్లు. నిజంగా చెప్తే కొన్ని పౌడర్లు లేవు ఇప్పుడు, అసలు ఎవరు పౌడర్లు చేసుకోవడం తెలియదు. ఇప్పుడు మేము కొత్త ఈ పౌడర్ చేయండి, సొరకాయ కానివ్వండి, పైనాపిల్ అసలు వాళ్ళు పౌడరే తెలియదు, అది కూడా పౌడర్ చేయించాం. ఇట్లా మొత్తం దీనికి ఎప్పుడైతే మాకు ఈ ఆలోచన వచ్చిందో ఆ పౌడర్లు ఏమేం చేయాలి మరి, ఎందుకంటే మళ్ళీ మిస్ కాకూడదు కదా. ఆ జ్యూస్లో ఏమి వచ్చినాయి మళ్ళీ ఇందులో అది రావాలి. సో ఆ 10 to 15 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పౌడర్ ఫార్మాట్లో ఉంటాయి, వస్తాయి. మళ్ళీ ఆ మిస్ కాకూడదు. మళ్ళీ అందులో ఉండే ఏవైతే పోషకాలు ఉన్నాయో, లేకపోతే మనకి విటమిన్స్ మినరల్స్ ఉన్నాయో, అది ఎక్కడ మిస్ కావద్దు. సేమ్ ఆ స్థాయిలో ఉంటేనే కదా మన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మనం ఏదో ఇచ్చాం కాదు కదా, అక్కడ తగ్గాలి కదా. మనం ఒక బాధ్యత తీసుకున్నాం కదా, ఎస్కేప్ కావడానికి లేదు కదా. మళ్ళీ ఇవన్నీ ఇస్తేనే కదా అక్కడ తగ్గుతాయి. అందుకని వాటిని ఇట్లా తీసుకొచ్చాం. ఇప్పుడు చూడండి అక్కడ బీట్రూట్ పౌడర్, ఇది క్యారెట్ పౌడరు, అక్కడ సొరకాయ ఇచ్చాం, సొరకాయ పౌడరు, అది మ్యాంగో. దాని తర్వాత ఇది ఉసిరి పౌడరు, మునగాకు ఒకటి చెప్పాము, ఇది మునగాకు పౌడర్లో ఉంటుంది. మళ్ళీ జ్యూసులు మన వేరే కర్రీస్లో వేసే దాంట్లో కూడా ఉంటుంది. ఓకే. సో జ్యూసెస్ అయినా కర్రీస్ అయినా పౌడర్ ఫార్మాట్లో పంపిస్తున్నాం. మళ్ళీ దాని తర్వాత ఇది గుమ్మడికాయ ఉంది, ఇది పునర్నవ ఉంది, షుగర్ ఆకు అట్లాంటి. ఇందులో పౌడర్ రాదు షుగర్ ఆకు, ఎందుకంటే స్మూత్ ఉంటుంది. దాని ప్లేస్లో ఇంకేం వేస్తే అది కవర్ అయ్యిద్ది అనేది ఇట్లా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది ఫైనల్గా ఇవన్నీ కలిసిన జ్యూసు
ఇగో మార్నింగ్ జ్యూస్ పౌడర్. ఓకే, డైరెక్ట్ ఇది ఒకటి పంపించేసినా కూడా సరిపోతుంది. ఇది మార్నింగ్ జ్యూస్. మార్నింగ్ జ్యూస్ దీంతో వాళ్ళ ఇక్కడ ఏమైతే వచ్చిందో వాళ్ళ డౌట్ పోయింది. ఇప్పుడు అందరికి డౌట్ పోయింది కదా, సేమ్ అదే ఇందులోకి వచ్చేసింది. మళ్ళీ ఇంకొక జ్యూస్ ఉంటుంది ఈవినింగ్. ఆ జ్యూస్ మళ్ళీ దాంట్లో ఫ్రూట్స్, మళ్ళీ ఇది వెజిటేబుల్ ఇవన్నీ ఆకులు కలిపాం కదా, ఇది ఫ్రూట్స్ సంబంధించి ఉంటుంది. పైనాపిల్ కానివ్వండి, మన ఇదైతే నేరేడు పౌడరు, ఇట్లా ఒక 4-5 రకాలు మళ్ళీ అవి వస్తాయి మళ్ళీ దీంట్లో. ఇది మళ్ళీ ఇంకో జ్యూస్కి. దాని తర్వాత ఈ జ్యూస్ 2 ఉంటాయి. ఆఫ్టర్నూన్ ఇంకొక జ్యూస్ కూడా ఇస్తాం. ఒకటి మిల్క్లో తాగేది, ఒకటి ఇట్లా తీసుకునేది వాటర్లో తాగేది. మళ్ళీ కర్రీ పౌడర్లు ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చేసే కర్రీస్ ని కూడా కర్రీ పౌడర్ లా చేసి అది కూడా వాళ్ళు కర్రీ చేసుకోవాలి, కానీ అందులో వాళ్ళు సాల్ట్ అట్లా వేసుకోవడానికి లేదు. సాల్ట్ వేసుకుంటే మళ్ళీ జబ్బులు తగ్గవు. మనం ఇక్కడ చేసే పౌడర్ మాత్రం కలుపుకోవాలి వాళ్ళు. ఇప్పుడు బయటకు పంపించేటప్పుడు మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పంపించలేం కదా, మనం 1 month 2 months పంపించేటప్పుడు ఇబ్బంది ఉంటాయి కాబట్టి అవన్నీ వాళ్ళు అక్కడ తీసుకోవాలి. సో వెజిటేబుల్స్ అవన్నీ తీసుకున్నా కర్రీ చేసుకునేటప్పుడు ఈ పౌడర్స్ వేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకోవాలి, ఈ పౌడర్స్ వేసుకోవాల్సిందే. అక్కడ కూడా అన్ని చెప్తాం. ఇక్కడ సిస్టమ్ ఏముందో అక్కడ అదే ఉంటుందమ్మా. ఇక్కడ మేము 100% పంపిస్తే వాళ్ళు అక్కడ మేము 80% పంపించగలుగుతాం, 20% అక్కడ తీసుకోవాలి. ఇవన్నీ మాక్సిమం అన్నీ వెళ్తాయి అక్కడికి. సో మొత్తం ప్రాపర్ గా రొటీన్ అంతా మీరు చెప్తారు, అంటే మార్నింగ్ ఇట్లా ఇది ఇంత క్వాంటిటీ యూజ్ చేయాలి. అవును, ప్రతిదీ వాళ్ళకి లిస్ట్ వెళ్ళిద్ది, టైం టేబుల్ వెళ్తుంది. మళ్ళీ వాళ్ళు డౌట్లు వస్తే మళ్ళీ మెసేజ్లు పెడతారు, కాల్ చేస్తారు. సిస్టమ్ ఇక్కడ ఎట్లుందో అట్లే ఉంటుందమ్మా. సో ఇది ప్రోగ్రెస్ అంతా ఎట్లా చెక్ చేస్తారు అంటారా? ఇప్పుడు ప్రోగ్రెస్ ఇక్కడ ఏ రోజు అయితే బ్యాచ్ స్టార్ట్ అయిందో అక్కడ కూడా న్యూ బ్యాచ్ వీలైనంత వరకు మండే ట్యూస్డే ఇలా బ్యాచ్ స్టార్ట్ అవుతాయి. మధ్యలో తీసుకోం ఎక్కువ. ఇక్కడ ఏమైతే స్టార్ట్ చేస్తాం, ఇక్కడ మండే చేస్తే అక్కడ కూడా మండే చేస్తాం. ఇక్కడ యోగా వీడియోలు, అక్కడ వీడియోలు సేమే కదా. వాళ్ళకి నాకు ఇప్పుడు చాలా ఈజీ ఉంటుంది అది, ఎందుకంటే అవన్నీ ఇక మనకి ఇప్పుడు ఈ డిజిటల్ ఇదంతా వచ్చిన తర్వాత ఆన్లైన్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల వాళ్ళు మొత్తం అంతా ఇవి చూస్తారు. ఎక్కడ డౌట్ వచ్చినా, ఇప్పుడు థైరాయిడ్ ఉంది, దానికి ఏం చేయాలని అడుగుతారు. దానికి ఆసనాలు చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అవసరమైతే మళ్ళీ నేను చిన్న వీడియో తీసుకొని పెట్టేస్తూ ఉంటాను. ఈజీ ఉంటుంది అది. మనకి వాళ్ళకి ఏది మిస్ కావడానికి లేదు. ఇంకా వీక్లీ వన్స్ వాళ్ళు టెస్ట్లు చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవన్నీ వాళ్ళు పంపించేస్తారు. సో వీక్లీ వాళ్ళు మనకు ప్రోగ్రెస్ అర్థమవుతుంది, ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా చేస్తారో మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. మళ్ళీ సండే ఫాస్టింగ్ కూడా అంతే, అందరూ ఒకసారి చేయాలి. మొత్తం ఇందులో ఎంతమంది జాయిన్ అయి ఉన్నారో ఆ బ్యాచ్ మొత్తం సండే కంపల్సరీ ఫాస్టింగ్. ఓకే, సో మొత్తం ఇప్పటివరకు ఎంతమంది మీ దగ్గర జాయిన్ అయ్యారు, ఎంతమంది క్యూర్ అయ్యారు? అంటే ఇప్పుడు మనం 2 years నుంచి స్టార్ట్ చేసాం, కానీ మనం డిజిటల్ మీడియాకి వచ్చింది మనం ఎక్కువ పికప్ అవుతుంది ఒక 2-3 months నుంచే. అంతకుముందు మేము అంత పబ్లిసిటీకి వెళ్ళలేదు, మాకు అంత దీని మీదనే అంత రీసెర్చ్ లాగా చేయటం అంత దాని గురించి. ఇప్పుడు మొత్తం ఎక్కడికైనా వెళ్ళేలాగా పెట్టాం కదా, ఇప్పుడు ఇక బాగా మొత్తం అందరికి తెలిసింది. చాలామంది జాయిన్ అవ్వటం ఇదంతా జరుగుతుంది. ఎక్కడ వేరే స్టేట్స్ కానివ్వండి, USA, UK. సో ఈ పౌడర్స్ అనేవి కూడా బయట దేశాలకు కూడా వెళ్తున్నాయి అన్నమాట. మొత్తం ఇప్పుడు ఈ మొత్తం ఈ పౌడర్ అంతా అక్కడికే. ఓకే, ఇక్కడ ఈ పౌడర్ రూపం అవసరం లేదు కదా, అక్కడ ఈ పౌడర్లు అంతా చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ అదే హనీ కూడా మన ఇక్కడ ఇండియాలో అయితే హనీ ఇవన్నీ పంపిస్తాం, అక్కడైతే కొంచెం చిన్న తేడాలు ఉంటాయి అక్కడ. ఎందుకంటే కొన్ని సీడ్స్ అవి పంపించడానికి లేదు, USA కానీ బయట వేరే దేశాలు, వాటిని బట్టి అవి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఓకే, సో మరి ప్యాకేజ్ ఎంత, అంటే ఎంత టైం పీరియడ్ కోర్స్ లాగా ఉంటుంది, అంటే ఎన్ని డేస్ తీసుకోవాలి, ఎట్లా ఉంటుంది? ఇది కోర్సే, మినిమం 4 weeks కంపల్సరీ తీసుకోవాలి. ఇక వాళ్ళకి వాళ్ళ సమస్యలను బట్టి ఎక్కువ మందికి 8 weeks దగ్గర ఉంటుంది. 70-80% 8 weeks దగ్గర ఉంటుంది. కొంతమంది 4 weeks, కొంతమంది ఇంకా ఎక్కువ పట్టే అవకాశం. వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఏజ్, కొన్ని లాంగ్ టైం నుంచి ఉంటాయి, విపరీతమైన సమస్యలు ఉంటాయి. ఒకళ్ళకి 3-4 weeksలోనే నార్మల్కి వచ్చేస్తుంది. అందరూ అడుగుతారు, మాకు వచ్చింది మీకు ఎందుకు రాదు, మాకు రాలేదు, వాళ్ళకి వచ్చింది. సో పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది కాబట్టి తేడా ఉంటుంది. అందుకని కొంతమంది ఫాస్ట్గా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది. మొత్తానికి ఏంటంటే స్ట్రిక్ట్గా చేస్తే వాళ్ళకి మంచి మనం అనుకున్న రిజల్ట్స్ 90% తగ్గే అవకాశం ఉంటుంది. ఒక 10%కి ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. ఏమైనా ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళు చేయలేని పరిస్థితులు వెళ్ళిపోయి, ఏజ్ ఎక్కువ ఉంది, లాంగ్ టైం నుంచి ఉంది, ఇట్లా కొన్ని ఉంటాయి. మొండి ప్యాంక్రియాస్ బాగా డ్యామేజ్ అయిపోయి ఇట్లాంటివి మాత్రం ఒక 5-10% మనం ఏం చేసినా అంత మిగిలిన రిజల్ట్స్ అంతా వస్తాయి వాళ్ళకి కూడా. మీరు హెల్తీగా అవుతారు, మిగిలిన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఆ మేజర్ ప్రాబ్లం వచ్చేవరకు కొంచెం అక్కడ ఆ ఇబ్బంది వచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు అంతే. అంత తప్ప 90% వస్తుంది. వాళ్ళు కరెక్ట్ చేయాలంటే మేము ముందే చెప్తాం, మీరు 100% చేయండి, స్ట్రిక్ట్గా చేస్తేనే మీరు ఇందులో జాయిన్ కండి. సో దీర్ఘకాలిక సమస్యలు అంటారు. సో ఇక్కడికి వచ్చి ఇలా కోర్స్ జాయిన్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైంలో అంటే పక్కా తగ్గుతుంది దీర్ఘకాలిక, అంటే మళ్ళీ రీబౌన్స్ అయ్యి మళ్ళీ రిటైన్ అయితే అంటే ఈ డైట్ ఏదైతే ఉందో పక్కా ఈ 8 weeks కోర్స్ వాడాక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, అంటే నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు. 100% అమ్మా, ఇది కూడా నార్మల్ ఫుడ్. అంటే ఆబ్వియస్లీ మనం ఇప్పుడు మనకి పౌడర్లు అనేవి మెడిసినల్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయి, అవి కూడా నేచర్ నుంచి తీసుకున్నాయి. అవి కూడా బయట ఈ మెడిసిన్ లేకపోతే అవి ఉండవమ్మా. ఓన్లీ నేచర్ క్యూర్ అంటే నేచరే, నేచర్ నుంచి వచ్చిందే తయారు చేయాలి. ఆకులు తీసుకున్నా, అల్లం తీసుకున్నా,
ఏర్లు తీసుకున్నా ఏవి తీసుకున్నా కూడా ఇందులో నుంచి వచ్చాయి. సో అంటే లైక్ ఇప్పుడు ఆఫ్టర్ ఈ 8 వీక్స్ కోర్స్ అయిపోయాక నార్మల్గా మళ్ళీ షుగర్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఇప్పుడు మనం మెడిసిన్తో తీసుకుంటే మెడిసిన్ ఆపేస్తే మళ్ళీ సమస్య మొదలు వస్తుంది. ఇది మెడిసిన్ కాదు కదా, మనం ఫుడ్డే కాదు ఇస్తున్నాం. ఫుడ్లో తగ్గించినప్పుడు మళ్ళీ ఎందుకు వస్తుంది, ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే అంతకుముందు తిన్నాయి మళ్ళీ తినొచ్చునా అని ఇదే క్వశ్చన్. కరెక్ట్. ముందు తగ్గిద్దా తగ్గదా అడగరు, తర్వాత ఏం తినొచ్చు అడుగుతారు. తర్వాత తినొచ్చు. నేనేం చెప్తానంటే ఇప్పుడు మీకు ఏం తినాలో, ఏం తింటే తగ్గిందో, ఏం తింటే ఎక్కువ అవుతుందో మొత్తం తెలుస్తుంది ఇక్కడ. ఈ లైఫ్ స్టైల్ అంటే ఎట్లా ఉండాలి లైఫ్ స్టైల్ అంత ఆ రకంగా రీసెర్చ్ చేసిందమ్మా. ఇందులో ప్రతిదీ ఫుడ్ కాడ నుంచి యోగా అయింది, మెడిటేషన్ అయింది, కంప్లీట్గా మనకి ఇంతకన్నా ఏం చేయడానికి ఉండదు. అంత పకడ్బందీగా ఉంది. ఇది తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చింది అనుకుందాం. ఎందుకు వస్తుంది, మన బాడీకి కావాల్సిన పోషకాలు ఇవ్వాల్సిందే. మనం ఇవ్వకనే కదా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మళ్ళీ కూడా నేను ఇవ్వను మళ్ళీ అదే తింటానంటే దాంట్లో అది మీనింగ్లెస్సే కదా. అయితే ఇప్పుడు నేనేమంటున్నా, కోర్స్ అయిపోయిన తర్వాత ఎంత ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు అంటే అస్సలు ఏం ప్రాబ్లమే లేదు. ఇప్పుడు మార్నింగ్ ఒక్కసారి మన బాడీకి కావాల్సిన 7 రకాల పోషకాలు ఇచ్చేదే మనం ఇప్పుడు ప్లాన్ చేసాం కదా. ఒక జ్యూస్ తోటి మిగిలిన అన్ని కలిపి ఆ మొలకలు మనం చూపించిన మొలకలు అన్నీ ఉన్నాయి కదా, ఇది ఆ రోజు మొత్తం కంప్లీట్ మనకు కావాల్సిన 7 రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. అంటే మన బాడీకి వచ్చేసింది. ఇంకొకసారి తినాలి కదా, అది మీ ఇష్టం వచ్చింది తినండి. నాన్ వెజ్ తింటే కనుక తక్కువ తినండి, ఎప్పుడు 10 డేస్కి ఒకసారి తినండి. దానివల్ల నాన్ వెజ్ వల్ల నష్టం లేదు, అది తింటే మన బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకే తినవద్దని చెప్తాం. అయితే ఇప్పుడు దాని ద్వారా ఇప్పుడు ఇదేంటంటే మధ్యాహ్నం మీరు ఏమైనా తినండి, బట్ మీరు సాల్ట్ తక్కువ వేసుకోండి. ఇంతే, ఆ సాల్ట్ బదులు నిమ్మకాయ పెట్టుకోండి, ఇంకోటి చేసుకోండి, అది తక్కువ వేసుకోండి, మీకు జబ్బులు రావు. ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఇంకెందుకు వస్తాయి ఇంకా. అండ్ ఎప్పుడైనా ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ కాబట్టి మనం లైఫ్ స్టైల్ అనుగుణంగా మనం కరెక్ట్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఎప్పటికైనా అది మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇన్ని ఎందుకు ఏం అవసరం, జబ్బులు ఒకటి ఉంది కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయమ్మా, ఇది చూడండి, B12 పౌడర్, B12 ఇవ్వాల్సిందే. ఇది చూడండి, ఇందులో ఏమున్నాయి, హైయెస్ట్ కాల్షియం, హైయెస్ట్ ఐరన్, మళ్ళీ omega-3 ఫ్యాటీ యాసిడ్ దీంట్లో ఉన్నాయి. ఇది మొత్తం ఇది B12 అయితే ఇది మొత్తం B కాంప్లెక్స్ కదా. ఇప్పుడు ఇవన్నీ ఇంత కావాలంటే అప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మొత్తం బయటకు వచ్చేసింది కదా. ఇవన్నీ చేసినప్పుడు ఇంకా తర్వాత ఇంత అవసరం లేదు. అమ్మ ఇవన్నీ ఎక్కడ తెచ్చుకుంటాం, మాకు ఎక్కడ దొరుకుతాయి. ఇంకా మీకు జబ్బే లేకుండా పోయినప్పుడు, జబ్బు ఉంటే కదా మెడికేషన్ కావాలి, మెడిసిన్ కావాలి. జబ్బు లేనప్పుడు ఇంకా అవసరం లేదు కదా. సో జనరల్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది అంతే. చాలా ఈజీ అమ్మ మనం ఆరోగ్యంగా ఉండటం అనేది. ఫస్ట్ మన కర్మ బాగాలేక వచ్చినాయి, వాటిని పంపించడం అనేది ముందు ముఖ్యమైనది. దాని తర్వాత ఈజీ, చాలా అసలు సమస్యే కాదు అది. మళ్ళీ నేను వైట్ రైస్ అయితే తింటాను, మళ్ళీ పోయి నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అది ప్రాబ్లమాటిక్ ఫుడ్, అది దాన్ని మళ్ళీ తీసుకోకూడదు కదా. ఇప్పుడు తెలుస్తుంది కదా ఈ లైఫ్ స్టైల్లో ఏం తినాలి, ఏం తినకూడదు, ఎట్లా తగ్గించుకోవాలి, అసలు రాకుండా ఎట్లా చేసుకోవాలి, వస్తే ఎట్లా, ఇంత ఉంటుంది దీంట్లో. ఇంకా వాళ్ళు మళ్ళీ తెచ్చుకున్నారంటే చేతుల వాళ్ళకు వాళ్ళు తెలిసి కూడా చేసే తప్పుల వల్లనే వస్తాయి, లేకపోతే రావమ్మా. ఇప్పుడు మేము నిదర్శనం అదే కదా, అన్ని జబ్బులు తెచ్చుకొని 44 సంవత్సరాలకి, మరి ఇప్పుడు 60 దాటిపోయినాయి, 70 దానికి వస్తున్నాయి ఇంకా. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాం మరి, ఇంత స్ట్రాంగ్ ఇంకా అసలు రావు. అంతే, ఇప్పుడు కాదు ఇంకా చాలా సంవత్సరాలు ఉంది ఇంకా ఇలానే ఇదే ఇలా పని చేయడానికి. అలా పెట్టుకున్నాం, లేదా మాకే అర్హత లేదు ఇవన్నీ చెప్పడానికి. ఇన్ని జబ్బులు తగ్గించుకొని మీరు ఏది అడగండి, నాకు ఆల్రెడీ నాకు టచ్ అయ్యి ఉంటాయి అవి, అందుకే ఈజీ అయిపోయింది నాకు. ఇవన్నీ మీ అంతా మీరే క్యూర్ చేసుకున్న త్రూ నేచర్ ద్వారా, నేచర్ వేస్ పద్ధతి ద్వారా. అవునవును, అందుకే చాలా ఈజీగా ఉంది. సో ఇవంతా చెప్పారు కదా, ఒకసారి ఈ ఆర్డర్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైట్ అంతా ఎలా ఉంటుంది చెప్తారా? డైట్ ఇప్పుడు ఇక్కడైనా వేరే స్టేట్స్ అయినా లేకపోతే యుఎస్ అయినా ఒకే పద్ధతులు ఉంటాయి. కొంచెం మేము ఇక్కడ చేసేది అక్కడ చేసేది కొద్దిగా మార్పులు ఉండొచ్చు అంతే. పద్ధతులు అయితే మార్నింగ్ అయితే రా ఫుడ్, జ్యూసు, వాటర్ తాగటం, ఇవన్నీ అవి ఎట్లా చెప్తాం, అది ఎట్లా తాగాలి, ఈవెన్ బ్రష్ దేనితో ఒకటి చేసుకోవాలి కూడా చెప్పేస్తాం. అంత క్లియర్గా ఉంటుంది. ఆ తర్వాత మనం 8 o'clock చూసాం ఇక్కడ. ఇది ముందు యోగా, మెడిటేషన్ ఆ వీడియోలు వెళ్తాయి, అవి కరెక్ట్గా చూస్ చేసుకుంటారు. అది అయిన తర్వాత 8 o'clock జ్యూస్. ఇది ఇక్కడ మనం జ్యూస్ ఇచ్చాం డైరెక్ట్, వాళ్ళు పౌడర్ ఇచ్చాము, అక్కడ జ్యూస్ కలుపుకొని తాగుతారు. కొంచెం అవసరం అయితే అన్నీ వేసుకుంటారు, చెప్తాం. అది షుగర్ ఉన్న అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ దాని తర్వాత అది అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అనేది మనకి 9 o'clock, 8 to 9 o'clock. 9 o'clockకి స్ప్రౌట్స్, నట్స్, అందులో ఒక ఫ్రూటు, ఖర్జూరా, షుగర్ ఉన్న వాళ్ళైతే ఒకటి తీసుకోవాలి. ఇట్లా దాంట్లో ఆ రోజు సరిపోయే ముందు న్యూట్రిషన్ మొత్తం వచ్చేస్తాయి. ఒక రోజు సరిపోయి కంప్లీట్ వచ్చేస్తాయి. మనం ఇంకా ఇంకోసారి తినపోయినా ఏం కాదు, అవే సరిపోతాయి. అట్లుంటుంది అది. దీని తర్వాత మళ్ళీ మధ్యలో వాటర్ ఇది ఉంటుంది కదా. మళ్ళీ 1 o'clock లంచ్. లంచ్లో ఒక 2 రకాలు కర్రీస్ ఉంటాయి. దాని తర్వాత కొంచెం పెరుగు, అన్నం, ఇవన్నీ. రైస్ కొంచెం ఉంటుంది, కొంచెం తినమంటాం. దానికి సపోర్ట్గా ఇంకేదో ఒకటి ఉంటుంది, ఏవో ఒకటి మంచి వెరైటీలే ఉంటాయి, మంచి టేస్ట్ ఉండేలాగా. అక్కడ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ పద్ధతిలో చేసుకొని మనం ఈ పౌడర్లు పంపిస్తాం కదా, ఈ సాల్ట్ ఆయిల్ బదులు ఈ పౌడర్లు వాళ్ళు అక్కడ వేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం ఫస్ట్ వీక్ ఉండదు కానీ సెకండ్ వీక్ నుంచి
ఫుడ్ ఒకసారి తగ్గి జ్యూస్ పెరుగుతుంది. అప్పుడు ఆ జ్యూస్ పౌడర్లు వాళ్ళకి కూడా పంపించాం కదా, ఇది వాళ్ళు కూడా అక్కడ జ్యూస్ తీసుకుంటారు, ఇక్కడ కూడా జ్యూసే. తర్వాత ఇంకా డిన్నర్లో ఏముంటాయి, 2 times తిన్నప్పుడు అయితే మార్నింగ్ రా ఫుడ్, ఈవినింగ్ కుక్డ్ ఫుడ్ ఉంటుంది. 3 times తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్, సీడ్స్, ఒక తౌడు లడ్డు, మధ్యాహ్నం నువ్వు లడ్డు అక్కడ ఉంటే అక్కడ తౌడు లడ్డు ఉంటుంది. మళ్ళీ జ్యూస్ కనుక చేస్తే జ్యూస్లో మళ్ళీ తౌడు కూడా కలిపేస్తాం ఈవినింగ్ జ్యూస్లో. మళ్ళీ బి కాంప్లెక్స్లో అంతా రాకుండా మళ్ళీ ఎట్లయితే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటే అక్కడ కలిపేస్తాం. అది ఇట్లా మొత్తం మనకి ఒక డే రొటీన్ అంతా ఇక్కడున్నా అక్కడున్నా కూడా ఈ హెల్దీ లైఫ్ స్టైల్ తోటి ప్రాపర్ టైం టేబుల్ లాగా మొత్తం స్ట్రిక్ట్ గా ఇచ్చేస్తారు. చాలా స్ట్రిక్ట్ గా. ఇంకా మనం కొంచెం పదార్థాలను కొంచెం రూపం మారుస్తున్నాం అంతే. ఉండే న్యూట్రిషన్ మొత్తం సేమ్, ఎక్కడ ఉన్నా కూడా సేమ్ రావాల్సిందే. లేదా బాడీలో ఉన్న లోపాలు పోవాలి కదా, ఎప్పటి నుంచో ఉన్న లోపాలు మనకి, ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు, ఈ మొత్తం పోవాలంటే ఇంత మనం చాలా జాగ్రత్తగా సిస్టమేటిక్గా. నన్ను చాలా మంది అంటారు మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారని. నేను స్ట్రిక్ట్గా ఉన్నాను, మీరు స్ట్రిక్ట్గా ఫాలో ఉంటేనే మీ హెల్త్ మీ చేతిలోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ముందే తెలిసిపోయింది, వాళ్ళు చేస్తే తగ్గాలి కదా, తగ్గకపోతే మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. తగ్గింది అని ఎవరైనా చెప్తే ఎంత హ్యాపీగా ఉంటారు, తగ్గలేదంటే ఆ హ్యాపీ కొట్టుకుపోతుంది. మళ్ళీ ఎందుకు వీళ్ళకి తగ్గలేదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ అందుకని చాలా జాగ్రత్తగా టీం అంతా కూడా అలానే పనిచేస్తారు. మార్నింగ్ ప్రతిదీ కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం, ఎక్కడ కూడా అశ్రద్ధ అనేది జరగదు. అందుకే ఇప్పుడు మన హైదరాబాద్లో అంత పేరు వచ్చింది. వీళ్ళు ఎప్పుడు ఎట్లా చేస్తారు అసలు, లేడీస్ అడుగుతారు అసలు, బట్ రోజు ఈ కర్రీస్ ఇంత టేస్ట్ ఎట్లా ఉంటుంది, మేము 2 రోజులు చేస్తేనే 2 రకాలు ఉంటుంది, మీరు ఎట్లా చేయగలుగుతారు అసలు అని చెప్పి అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే మరి ఇక్కడ సిస్టమ్ అట్లా మేము దాన్ని ఆ రకంగా ప్లాన్ చేసాం. సో టేస్ట్ వైజ్ కాంప్రమైజ్ అవ్వట్లేదు, హెల్త్ వైజ్ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఓకే. సో చూసారు కదా, మీరు కూడా ఎక్కడైనా అంటే మన హైదరాబాద్లోనే కాదు, ఏ స్టేట్లో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా మీ షుగర్, బీపీ, థైరాయిడ్ ఎలాంటి సమస్యలైనా మంచిగా క్యూర్ చేసుకోవాలి అనుకుంటే మంచిగా నేచర్ మంత్రలో జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే వీళ్ళున్న హెల్తీ డైట్, న్యూట్రిషియస్, అసలు చూసిండ్రు కదా ఎంత స్ట్రిక్ట్గా ఉందా. అండ్ ఎవ్రీ పౌడర్ కానీ ఎక్కడైనా మంచి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు. సో మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, యూ కెన్ కాంటాక్ట్ దెమ్. దాట్ వాజ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ.